అదేవిధంగా మన శాసనసభ్యులు కిరణ్ కుమార్ గారిని కూడా వేదిక సందర్శంగా కోరుతున్నాం. అలాగే 4 మండలాలకు సంబంధించినటువంటి శ్రీనివాసరావు గారు వేదిక సందర్శంగా కోరుతున్నాం. గవర్నమెంట్ దొడ్డి విజయనాయుడు గారు స్టేజ్ రావాలని కోరుతున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఏదైతే పేదలకు అనుకున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ జరగాలంటేనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. అంతకన్నా ముఖ్యంగా మన గ్రామాలకు సంబంధించిన వరకు ఈ జరుగుతున్న ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు కాదు, ఎంపీటీసీ ఎన్నికలు కాదు. ఇవాళ జరుగుతున్న మరి సార్వత్రిక ఎన్నికలు కనుక మన దగ్గర ఏమైనా చిన్న చిన్న పొరపరిస్థితులు ఉన్నా కూడా అవి పక్కన పెట్టవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం అధికారంలో రావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తామన్నారు. ఇప్పటికే మీ శాసనసభ్యులు మీ అందరికీ కూడా దిశాదశ నిర్దేశించడం జరిగింది. ఇప్పటికే మనందరూ కూడా బ్యాలెట్ అన్నీ కూడా పంచడం జరిగింది. ఇప్పుడు బ్యాలెట్ నమూనా బ్యాలెట్ కూడా మనం పంచడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో రేపు నుంచి ఈవీఎం మిషన్ ఇస్తాం కనుక ఈవీఎం మిషన్ సంబంధించి కూడా ఈవీఎం మిషన్ కూడా అందరికీ చేరిపోయి కనుక వాటికి సంబంధించి ఎలా చేయాలి, ఏం చేయాలనే దాని కూడా మీ అందరికీ తెలుసు. అలాగే ముఖ్యంగా మనందరం కూడా అవ్వాలి పెన్షన్ ఇచ్చే వాళ్ళందరూ కూడా మనం దగ్గర నుంచి చెప్పాల్సిన అవసరం, గుర్తు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే మనందరం జవహర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్తున్న మాట వాలంటీర్లు ఇచ్చారనో, జగన్మోహన్ రెడ్డి ఇచ్చారనో, లేకపోతే గుర్తు అయితే వాడు చెప్పలేకపోతున్నాడు. కనుక మనందరం కూడా వాళ్ళందరికీ ఒకసారి దగ్గరికి కూర్చొని ఫ్యాన్ గుర్తుకి మన సీరియల్ నెంబర్ 3, ఎమ్మెల్యేకి 3, ఎంపీకి 3. కనుక మీరు 2 గుర్తుల మీద 3వ నెంబర్ సీరియల్ మీద ఫ్యాన్ గుర్తు ఓటే అని చెప్పి చెప్పడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాము. ఇప్పటికే మనందరం కూడా టీడీపీ కాదు. అలాగే మన దగ్గర నుంచి వలస అయిపోయిన వారు వైజాగ్ కానీ విజయనగరం కానీ పక్కన టెస్టర్ కానీ ఇస్తారు కానీ ఎక్కడైతే నివాసం ఉంటున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు వాటిని నేను చెప్పాం. ఎప్పటికే ఐపీఎస్సీ కూడా ఎవరు ఎక్కడ ఉన్నారా అనే దాని మీద కూడా మనకి క్లియర్గా మనకి ఎంతమంది ఓటర్స్ ఉన్నారో, మన ఓటర్స్ ఎవరు, ఆ ఓటర్స్ ఎవరు, పక్కన వాళ్ళు ఎవరు, ఓటర్స్ ఎవరు కూడా మన అందరికీ కూడా ఐపీఎస్సీ ఇచ్చింది. మన దగ్గర సర్వే రిపోర్ట్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. అలాగే కెన్ గారు కూడా వాలంటీర్ల ద్వారా కూడా మనందరూ కూడా ఇప్పటికే వాలంటీర్లందరూ కూడా రిజైన్ చేయించాం. ఎందుకంటే మళ్ళీ వాలంటీర్ల వల్ల మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తుంది అనే ఉద్దేశంతోనే పెద్దల ఆదేశాల మేరకు పెద్దలు సుబ్బారెడ్డి గారు, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు వాలంటీర్లను రిజైన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇవాళ మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేస్తున్నారు కనుక వాళ్ళు కూడా మనకి ఒక ఐడియా మనకి ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఎంతమంది లేరు, వాటర్స్ని ఎలా తెప్పించుకోవాలి, వాటర్స్కి ఏమైనా మనం ముందే ఫెసిలిటీస్ రిజర్వేషన్ కానీ లేకపోతే వాళ్ళు స్వయంగా వస్తే బస్ ఛార్జీలు ఇచ్చే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా మన దగ్గర లిస్ట్ చేసి రెడీగా ప్రిపేర్ చేసి ఉండవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. వాటితో పాటు మనకు సంబంధించిన మన వాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే రేపు ఏజెంట్ కూడా వెళ్ళే పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ముందే మనం పేర్లు తీసుకున్నాం. ఫోటోలు కూడా మిగతా ఎంపీపీలు, జడ్పీటీసీలు, అలాగే మన కార్పొరేషన్ చైర్మన్ రామారెడ్డి గారు, ఇంకా సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, వైఎస్ఆర్ పార్టీ పెద్దలు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ముఖ్యంగా మనం ప్రతి ఒక్క విషయాన్ని రోజు కూడా తప్పించుకోవడం జరుగుతూ ఉంది. రేపు జరగబోయే పోలింగ్ సంబంధించి నిరంతరించి కూడా మొదటి నుంచి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రచారం చేయాలని ఈవీఎంలు కానీ దానికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా ఫోటోలు కూడా పంపిస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువగా ఈ 8 రోజులు కూడా మనం కష్టపడి పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు మనందరం కూడా కష్టపడి పనిచేసే కార్యక్రమం జరుగుతుండాలి. అలాగే ఈరోజు జరుగుతున్న పోలింగ్లో కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎంపీపీలు, ఎంపీటీసీలు చాలా మంది వరకు అక్కడికి వెళ్ళి పోలింగ్ పర్యవేక్షణ చేస్తూ అలాగే మనకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈ ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది పోలింగ్ గురించి.
ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి పోలింగ్ బూత్లకు సంబంధించి ఏజెంట్లుగా పెట్టుకోవడం గురించి కానీ, అలాగే మనకు సంబంధించిన పరిగ్రామాల్లో ఉన్న వ్యక్తులు తీసుకురావడానికి మీ నుంచి కానీ, అలాగే వాలంటీర్ నుంచి కానీ, అలాగే ఐపాక్ నుంచి కూడా లిస్టులు తయారై ఉన్నాయి. మీ నాయకులను పిలిపించుకొని ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. పరుసలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం ముందుగానే మీరు ప్రతి గ్రామం నుంచి ఫోన్ చేయాలి. అలాగే 2 గ్రామాల నుంచి జాడ, అలాగే కంచరాల నుంచి కూడా ఈరోజు పార్టీలో కలవడానికి కొంతమంది రావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా పెద్దలు గౌరవనీయులు సుబ్బారెడ్డి గారితో మనం చేసుకోవడం, తర్వాత కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన పెద్దలు మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏ విధంగా గెలిపించాలి, వాళ్ళ అత్యధిక మెజార్టీతో ఏ విధంగా గెలిచేటట్టు మనం ఈ చివరి వారం రోజులు ప్రయత్నించి రేపు మే 13వ తారీఖు జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డ కిరణ్ కుమార్ గారికి, పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ చంద్రశేఖర్కి ఇద్దరికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీలో గెలిపించే విధంగా మనం కష్టపడి పనిచేయాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ చివరి వారం రోజులు చాలా కీలకం. గత 5 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే 4 సంవత్సరాల 11 నెలల నుంచి ఏ విధంగా రాష్ట్రంలో పాలన చేశారు, అవన్నీ ప్రతి ఇంటికి ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా చేశాము, ఇవన్నీ కూడా మనం గడప గడప కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాల వల్ల ఈ కుటుంబాలు లబ్ధి చేకూరుతుంది. అన్నీ కూడా ఇప్పటివరకు గత 1.5 years నుంచి కూడా చేసుకుంటూ పోతూనే ఉన్నాం. కానీ ఈ చివరి వారం రోజులు చాలా శ్రద్ధ పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. చివరి విడత డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి. గడప గడపకి క్యాంపెయిన్ స్టార్ట్ చేసే కార్యక్రమం ఈరోజు రేపు మొదలుపెట్టింది. ఈ ప్రధానంగా ఈ గడప గడప కార్యక్రమంలో మనం ప్రతి కుటుంబానికి చెప్పాల్సింది, మీ దగ్గర ఆల్రెడీ ఇప్పటికే డేటా అంతా వచ్చి ఉంటుంది. ఏ కుటుంబంలో ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబాలకు సంక్షేమ పథకాల వల్ల వివిధ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి చేకూరుతుందో ఆ డేటా అంతా మన దగ్గర ఉంది. కాబట్టి ప్రతి కుటుంబానికి, మరీ ముఖ్యంగా ఆ కుటుంబంలో ఉండే మహిళలు, యువకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా ఆ కుటుంబాలకి అమ్మఒడి ద్వారా పథకం ద్వారా లబ్ధి చేకూరింది, ఏ విధంగా ఆ కుటుంబానికి రైతు భరోసా పథకం ద్వారా ఎంత లబ్ధి చేకూరింది, ఏ విధంగా ఆ కుటుంబానికి డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయడం ద్వారా ఎంత లబ్ధి చేకూరింది, చేయూత పథకం ద్వారా ఆ కుటుంబంలో మహిళకి ఏ విధంగా 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఇచ్చాం, అదే ఆ విధంగా ఆ కుటుంబంలో మహిళలకు ఏ విధంగా లబ్ధి చేకూరింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి కుటుంబానికి మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. చెప్పి ఈ పథకాలన్నీ కూడా మళ్ళా రాబోయే రోజుల్లో మీకు ఇదే విధంగా రాబోయే 5 సంవత్సరాలు కూడా అందాలి అంటే మీరు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టుగా మీరు అందరూ ఆశీర్వదించాలి. అందులో భాగంగా మీరు ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డ కిరణ్ కుమార్, పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ చంద్రశేఖర్ అత్యధిక మెజార్టీ వచ్చేట్టు కృషి చేయాలని చెప్పి ప్రతి కుటుంబానికి మనం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో చంద్రబాబు నాయుడు, టీడీపీ, జనసేన, బీజేపీ మళ్ళా ఇప్పుడు ఏదైతే పథకాలు మనం అమలు చేస్తున్నామో అవన్నీ కూడా మేము కూడా చేస్తాం, ఇంకా ఎక్కువ చేస్తాం, పెన్షన్ ఇంకా పెంచిస్తాం అని రకరకాల అన్నీ చెప్తున్నారు. 6 ప్యాక్ అని, 6 హామీలని అన్నీ చెప్తున్నారు. అవన్నీ కూడా మీరు చూసారు, మేనిఫెస్టో రిలీజ్ చేశారు వాళ్ళు కూడా. మనం కూడా మన మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ప్రతి కుటుంబానికి మన మేనిఫెస్టో చూపించింది. దాంట్లో ప్రధానంగా మనం చెప్పాల్సింది, ఇప్పుడు కొత్తగా ఇందులో మేము ఏమీ చేయట్లేదు. ఏదో 1-2 పథకాలు ఇంకా మేలు జరిగే విధంగా ఇచ్చినా మేము ప్రధానంగా చెప్తుంది, ఇప్పటి వరకు అందుతున్న పథకాలు ఇంకా మెరుగ్గా మీ కుటుంబంలో అర్హులైన వాళ్ళందరికీ అందిస్తాము. ఇదే విధంగా పాలన కొనసాగిస్తాము. ఇంకా అర్హులు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా మేలుగా అందిస్తామని చెప్తున్నాం. ఏ విధంగా మేము అందిస్తున్నామో మేము చెప్తున్నాం. అది కానీ హామీలు మేము ఇవ్వట్లా.
ఎన్ని హామీలు అయితే ఇచ్చామో అన్ని హామీలు 99% అమలు చేసిన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవన్నీ మీకు మళ్ళీ రాబోయే రోజుల్లో రావాలి అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి వచ్చే విధంగా మీరు మద్దతు తెలపాలి. లేని పక్షంలో ఈ కూటమి పేరుతో వస్తున్న వాళ్ళ మాటలు నమ్మితే మళ్ళా 2014లో ఏ విధంగా హామీలు ఇచ్చి మోసం చేశారో వాళ్ళ మేనిఫెస్టో చూపించండి. ఇప్పుడు మళ్ళీ ఎన్ని పెంచుతా ఉంటున్నారు. 2014లో కూడా వాళ్ళ మేనిఫెస్టో చూపించారు. ఇవన్నీ డాక్టర్ మహిళలు రుణాలు మాఫీ చేస్తామన్నారు, ఆడపిల్ల పుట్టే లక్ష్మీ పథకం కింద డబ్బులు ఇస్తామన్నారు, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు, నిరుద్యోగ యువకులకి ఉద్యోగం అన్న ఇస్తాం లేకపోతే నిరుద్యోగ బుద్ధి ఇస్తామంటున్నారు. ఈ ప్రధానంగా చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ పెట్టారు మళ్ళా వాళ్ళ మేనిఫెస్టోలో ఇవన్నీ చేస్తామని. సో వాళ్ళకి గుర్తు చేయాల్సింది ఏంటంటే అప్పుడు మోసం చేశారు ముగ్గురు కలిసి, మళ్ళీ ఇప్పుడు మోసం చేయడానికి వస్తున్నారు. కానీ ఈ హామీలు అమలు చేయడానికి కాదు. పొరపాటును మీరు నమ్మితే ఈయన అబద్ధ హామీలు మీరు నమ్మి తెలుగుదేశం పార్టీకో కూటమికో ఓటు వేస్తే రేపు ఇప్పుడు అమలవుతున్న పథకాలన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది అని క్లియర్గా ప్రతి కుటుంబానికి చెప్పాలి. అవ్వా తాతలకు పింఛన్ ఇచ్చే పథకం గత 4 సంవత్సరాల 10 నెలల వరకు మనం ప్రతి ఇంటికి ఉదయాన్నే కొడుకులాగానో కూతురు కన్నా ఇంకా ఎక్కువగా మన వాలంటీర్ ద్వారా వాళ్ళ ఇంటికి పోయి పింఛన్ ఇచ్చే పథకం పెడితే ఎంతో విజయవంతంగా గత 4 సంవత్సరాల 10 నెలలు మనం అమలు చేస్తే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఏ విధంగా పింఛన్లకు అవాతాతులకి ఇంటికి తీసుకుపోయి లేకుండా ఆపించారు. దానివల్ల వృద్ధులు వికలాంగులు ఏ విధంగా పింఛన్లు తీసుకోలేక ఇబ్బందులు పాలైపోతున్న కొంతమంది మరణించే పరిస్థితి కూడా వచ్చింది. ఇటువంటి పరిస్థితే మిగతా పథకాల్లో కూడా తీసుకొస్తారు ఈ కూటమి అధికారంలోకి వస్తే అని వాళ్ళకి తెలియజేసే విధంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఎందుకంటే ఇది ఒక ఉదాహరణ. శిక్షణ విషయంలో అయితే ఎంత ఘోరంగా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి పింఛన్ ఇవ్వకుండా వాళ్ళకి ఇబ్బందులు పాలు చేశారు. ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు 2 నెలలు ఇప్పుడు చూస్తున్నాం, కిందటి నెలలో కూడా అదే జరిగింది. మళ్ళా దాని మీద మన మీద గురుజల్లి కార్యక్రమం మనం ఏదో కావాలని చేస్తున్నాం. చీఫ్ సెక్రటరీ మనం చెప్పినట్టు మనం కుదర్మ ప్రభుత్వం ఎలక్షన్ టైంలో మనం చెప్తే ఇదే అధికారులే లేదు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది మొత్తం. వాళ్ళని చెప్పిన నడిచిన ప్రకారం మనం నడుస్తున్నాం. దానికి కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళు. సో ఇది ఒక ఉదాహరణగా ప్రతి కుటుంబానికి చెప్పి మనం రాబోయే రోజుల్లో కూడా ఈ పథకాలన్నీ అమ్మాలంటే చిత్తశుద్ధితో అమలు అవ్వాలి అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలి. మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అందరూ ఆశీర్వదించాలని చెప్పి ప్రతి కుటుంబానికి కూడా తెలియజేసే కార్యక్రమం చేయండి. అదేవిధంగా మనం ఇప్పటికే వివిధ సందర్భాల్లో ప్రతి కుటుంబానికి కలిసినప్పుడు ఏ కుటుంబం ఏ పథకం వల్ల ఎంత లబ్ధి చేకూరింది అనేంత డేటా కూడా మీ దగ్గర ఉంది. కాబట్టి మళ్ళా ఒకసారి ఇవన్నీ కూడా గుర్తు చేసే కార్యక్రమం చేసి ఈ కార్యక్రమంలో ఈ ప్రధానంగా చివరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరిగే దాంట్లో ప్రధానంగా బూత్ కమిటీ సభ్యులు పాల్గొనే కార్యక్రమం రేపు బూత్లో ఉండేది వాళ్ళే కాబట్టి ఆ కుటుంబాలను వాళ్ళు పరిచయం ఉంటుంది. కాబట్టి బూత్ కమిటీ సభ్యులు ప్రధానంగా ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొని డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోయినప్పుడు మనం ఇందాక చెప్పిన అంశాలను చెప్తూ వాటితో పాటు మన మేనిఫెస్టో ఇస్తూ చంద్రబాబు వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తారని వాళ్ళని చూపిస్తూ రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్ మన అభ్యర్థి అనుకూలంగా వాళ్ళు ఓటు వేసే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పటికే మీరు ఇందాకనే చెప్పారు చంద్రశేఖర్, మనం ఏ కుటుంబాలు మనకు అనుకూలంగా ఉండబోతాయి అనేది కేటగిరీ ఏ కుటుంబాలు న్యూట్రల్గా ఉంటాయి లబ్ధి పొందిన కుటుంబాలని కేటగిరీ బి. ఇంకా లాస్ట్ది మన కార్యక్రమాల వల్ల లబ్ధి చేకూరినా కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీకో జనసేనకో బీజేపీకో సింపథరీగా ఉండే కుటుంబాలు సి. ఆ కేటగిరీస్ కూడా ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. ఎందుకంటే లాస్ట్ 2-3 రోజుల్లో మనం ఓటర్ స్లిప్లు ఇచ్చి వాళ్ళు నెక్స్ట్ 2-3 డేస్లోనే 15 తారీఖులకంతా కార్యక్రమం కంప్లీట్ చేసుకుంటే తర్వాత స్లిప్లు ఇచ్చే కార్యక్రమం లాస్ట్ 2-3 రోజుల్లో చేసుకుంటాం. మనం దాన్ని సమర్థవంతంగా చేసుకునే దానికి ప్రతి ఓటర్కి మనం
ఆ స్లిప్పులు పంపించే కార్యక్రమం చేసి మనకు అనుకూలంగా ఓటు వేయించుకునే కార్యక్రమం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకో ప్రధాన అది కూడా చూపించి ఇద్దరు ఈ ఊళ్ళో పార్లమెంట్ కూడా చేయలేరు. ఇంకెవరన్నా గ్లాసులు అవి ఉన్నాయా? బీజేపీ సింబల్ కదా. సో ఈ బ్యాలెట్ బాక్స్ ప్రతి కుటుంబ సభ్యులలో మహిళలకి కొత్తగా ఓటు వచ్చిన యువకులకి ప్రత్యేకంగా చూపించి అసెంబ్లీ అభ్యర్థిగా 23లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని చెప్పి చెప్పండి. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడిన చంద్రశేఖర్ కూడా సేమ్ 3వ నెంబర్ గుర్తు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని మరీ ముఖ్యంగా మహిళలకి చూపించండి, యువకులకి చూపించండి, కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యులకి చూపించండి. ఈసారి గడప కార్యక్రమం ఇంత వివరంగా చేయాలి కాబట్టి టైం తీసుకోండి, తొందర ఏం లేదు. రోజు కనీసం ఒక 50, 60, 70 కుటుంబాలు చేసినా చాలు, 4-5 రోజులు కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే సచివాలయంలో ఇచ్చిన బ్యాలెట్ నమూనాలు ఇచ్చిన ఇది చివరిసారిగా పోతుంది కాబట్టి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరికి ఓట్ వేయాలి, ఎక్కడ ఓట్ వేయాలి, బీజేపీ అభ్యర్థి కాబట్టి తప్పకుండా మనం ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేను చెప్పిన అంశాలన్నీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి కుటుంబానికి మరీ ముఖ్యంగా మళ్ళా చెప్తున్నా మహిళల మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. మహిళలతోనే ఎక్కువ ఇంట్రాక్ట్ కానీ యువతి యువకులతో కూడా ఎక్కువ ఇంట్రాక్ట్ కానీ. ఎందుకంటే అత్యధిక శాతం మన ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి పథకాల వల్ల లబ్ధి చేకూరింది మహిళలే. రేపు రాబోయే రోజుల్లో కూడా లబ్ధి చేకూరబోయేది ఎక్కువ శాతం మహిళలకే. కాబట్టి తప్పకుండా వాళ్ళ చేతిలో అంతా కుటుంబం పెట్టడం జరిగే విధంగా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్గా ఉపడతారు. కాబట్టి వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేసుకుని వాళ్ళని కన్విన్స్ చేసే కార్యక్రమం చేయాలని చెప్పి మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ మళ్ళా ప్రత్యేకంగా రేపు నుంచి పోస్టల్ బ్యాలెట్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అవి కూడా వీలైనంత వరకు ప్రతి కుటుంబం ఉద్యోగస్తుల కుటుంబానికి ఇంటికెళ్ళి వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో ఏమైనా ఇబ్బందులు ప్రస్తుత గవర్నమెంట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా రాబోయే రోజుల్లో అటువంటి ఇబ్బందులు రాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తారు అని చెప్పి వాళ్ళని కూడా మనం అనుకోవాలని ఓటు చేసే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దళితులు, గిరిజనులు అత్యంత శాతం ఇక్కడ రాష్ట్రం అటువంటి చోట కూడా ఓసీలకు పిలిపించి ఇక్కడ బీసీలు ఉంటే మనపై పెత్తనం చేసే విధంగా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా మీ హెచ్చరికలు అంటే వేరే ఓసీ అభ్యర్థికి ఇచ్చారు. ఆ అభ్యర్థి ఎవరైనా అవకాశం లేదు. ఎవరైనా కానీ మనం బీసీలు కట్టడిస్తూ ఉండే ప్రాంతంలో ఓసీలు తీసుకొచ్చి వాళ్ళ పెత్తనం చేయించాలని ఆ కోర్టును ఏ విధంగా ప్రయత్నిస్తుందో కూడా ప్రజలు తెలియజేసి ఈ అన్నింటినీ తీసుకొచ్చడానికి ఆయుధం మన 13వ తారీఖు ఓటర్ చేతిలో ఉంది. కాబట్టి ఆ ఆయుధాన్ని మనకు అనుకూలంగా చేయమని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థి చేసేమని ఇద్దరు అభ్యర్థుల్ని, పార్లమెంట్ అభ్యర్థుల్ని, అసెంబ్లీ అభ్యర్థుల్ని, జగన్మోహన్ చంద్రశేఖర్ని ఇద్దరిని అభ్యర్థించమని చెప్పి ప్రతి ఒక్క కుటుంబానికి చేతులు జోడించి అభ్యర్థిత్వాన్ని కోరవలసిందిగా అభ్యర్థి రామారావు గారని చాలా మంది పెద్దలకి మనకి సంబంధించి ఓసీలుగా ఉన్నా అక్కడ ఉన్న వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అది ఇక్కడ చెప్పవలసింది. కాబట్టి అది కూడా మేము మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. మనకి అందరి ఓట్లు కావాలన్నా మనకు అందరూ బాగున్నారు. ఓసీలు బాగుండాలి, బీసీలు బాగుండాలి. కానీ నేను చెప్పే అంశం ఏంటంటే ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం ఉండేవాడు బీసీ ప్రాంతంలో ఉండేవాళ్ళ దగ్గర ఓసీ నాయకుడు తీసుకొచ్చి ఒక సామాజిక వర్గానికి ప్రభుత్వ మన మీద వచ్చే కార్యక్రమం చేస్తున్నారనేది ప్రజలకు తీసుకెళ్ళాలి. మన దగ్గర ఉండే ఓసీ కాపులు కానివ్వండి, కమ్మాలు కానివ్వండి, అందరూ మన పార్టీ వల్ల వాళ్ళకు లబ్ధి చేకూర్చే కుటుంబాలు ఉన్నాయి.
వాళ్ళకి కూడా రాజకీయ గుర్తించే కార్యక్రమం మనం ఎప్పుడు చేస్తాము. కానీ ఆ పార్టీలు ఏ విధంగా అవలంబిస్తున్నారో వాళ్ళ ధోరణి అనేది మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కాపు తెలగ ఒకటే, ఇక్కడ కాపు తెలగ ఒకటే. ఎస్ఐ నియోజకవర్గం 1967లో ఆవిర్భవించిన దగ్గర నుంచి ఒక ఎస్సీ నియోజకవర్గాల్లో తప్పి తక్కిన అన్ని సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ మనకు తూర్పు కాపు నుంచి మన నాయనే ఎదుర్కొంటున్నారు. మనం ఎప్పుడు కూడా ఈ తెలగ కాపు అనేది ఎక్కడ భేదం లేకుండా బాలవర్షంలో పులుసుకొని మనం అందరం కూడా ఒకటే అవుతున్నాం. కాబట్టి మనం ఇక్కడ కమ్మవారి కాదు, మనకి వాళ్ళకి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి క్యాస్ట్ అది మండలంలో కాదు, నియోజకవర్గంలో కాదు, 0.01% కూడా లేనటువంటి వ్యక్తులకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వల్ల మనం అందరమే కొంచెం బాధపడి మన నాయకులు మనం గెలిపించుకోవాలని తాపత్రంతో ఉన్నవుతున్నాం. కాబట్టి దయచేసి ఇక్కడ కాపు కానీ తెలంగాణ కానీ తేడా మేము తెలంగాణప్పటికీ ఓసీ అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రాంతాలకి ఓసీబీసీ తప్ప మేమందరినీ ఒక్కటి సభాముఖంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా కిరణ్ కుమార్ గారి నాయకత్వాన్ని, బెల్లం చంద్రశేఖర్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన తెలంగాణ వారు డబ్బీ ప్రజలుగా మీ అందరికీ చేస్తానులే రాయర్ గారు